వినయము అనేది అన్ని గుణాలలోకి అతి కష్టమైనది. పొంది దాన్నే పట్టుకుని ఉండడానికి. ఎందుకంటే వినయంగా ఉన్నారనుకుంటే అప్పుడు బహుశా అది గర్వమే. ఎంతమంది దాన్ని గుర్తించారో అది వినయంగా ఉండడానికి అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటని? యేసు చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడును కనుక నా మీద నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకుంటే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. సాత్వికుడు అంటే ఏమిటో తెలుసా? సాత్వికత అనేది వినయమునకు దగ్గర బంధువు. అయితే ఒక సాత్వికుడు, ప్రజలు అనుకుంటారు దాని అర్థం బలహీనులని ప్రజలకు మీపై అధికారాన్ని ఇస్తారు అని. అయితే బలహీనత కాదు, దాని అర్థం కంట్రోల్లో ఉన్న బలము అని.